విద్యార్థులు వేషధారణ అలవాట్లలో పాటించే క్రమశిక్షణను జీవితంలో కూడా పాటించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆధునీకరించిన వేదికను మంత్రి ప్రారంభించారు. చదువు మాత్రమే కాదు, జీవితంపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆల్మోస్ట్ దత్తత తీసుకుని ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా మేము ప్రతి సంవత్సరం సదుపాయాలన్నీ కూడా మా స్థాయిలో ఇవాళ మనందరికీ ఎంతో సుదినం. ప్రభుత్వ కార్యక్రమం పిల్లలకి బ్యాగ్స్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో చాలా కార్యక్రమం చేశారు. అందరూ ఏగర్లో వెయిటింగా ఆయన మెసేజ్ చేయడానికి. రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని, మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు నాయకులుగా నిలబడాలని. నాయకులు అంటే రాజకీయ నాయకులనే కాదు, మీరు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ తోటి బయటికి రావాలి, వాటితోటి ఎదగాలి. దానికి ఎప్పుడు కూడా బీజం పడేది పాఠశాలలోనే. ఇక్కడ మీరు మంచి లక్షణాలు అలవర్చుకుంటే దీని ద్వారా ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో కూడా విజయం సాధిస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, దాంతో పాటు ఇవాళ మనం చాలా మంది ఒక రకమైనటువంటి క్రేజ్ తోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళితే అక్కడ చాలీచాలన్నటువంటి రూములు, చాలీచాలన్నటువంటి క్రీడా స్థలాలు, మీకు శారీరక దారుఢ్యం కానీ వ్యక్తిత్వ వికాసం కానీ జరగనటువంటి ప్రదేశాల్లో చాలా మంది కేవలం చదువు కోసం ప్రైవేట్ స్కూళ్ళు అయితే బాగుంటాయని ఉద్దేశంతో జాయిన్ అవుతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఈ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్, ఒక చక్కటి ప్లే గ్రౌండ్, ఎక్కువ స్థలం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక లోటు ఏదైనా ఉంటే అది నిన్నటి వరకు స్టేజ్ నిర్మాణం. ఈ స్టేజ్ నిర్మాణానికి సహకరించి ఆ లోటును కూడా పూడ్చి ఈ జిల్లా పరిషత్ స్కూల్ ని సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ స్కూల్ గా తయారు చేయడంలో తమ బాధ్యత నిర్వర్తించినటువంటి రోటరీ క్లబ్ వారికి మనందరి తరఫున కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేక